వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days till Good Friday. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎందుకు ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నారు? అసలు ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏమిటి అంటే నిత్యము ఆయన ఒక ఆత్మ చేత నింపబడుతూ ఉండడం. ఎప్పుడో ఒకసారి ఆత్మ చేత నింపబడి అక్కడ ఫుల్ స్టాప్ మాత్రం కాదు, కానీ ఎల్లప్పుడూ ఆత్మ చేత నింపబడమే ఆత్మపూర్ణులై ఉండడం అని అంటారు. అయితే మన జీవితంలో, నీ జీవితంలో ఆత్మ అనేది నువ్వు పొందుకొని ఉన్నావా? పరిశుద్ధ ఆత్మ నీ మీదకి వచ్చి ఉందా? ఎలా వస్తుంది అనేసి ప్రశ్న నీకు వచ్చి ఉండొచ్చు. అయితే అపోస్తల కార్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, మీరు పాప క్షమాపణ పొంది బాప్తీసం పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తా అనేసి. ఆనాడు పెంతెకోస్తు దినాన సంఘం అంతా ప్రార్థించినప్పుడు ఆయన ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ సంఘం మీద కూడుకొని అనేకులు భాషలు మాట్లాడుతూ, ప్రవచిస్తూ, వాక్యాన్ని బోధిస్తూ ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినారు. అయితే ఈ దినాన దేవుడు నీ జీవితంలో తన ఆత్మ చేత నింపాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా అనేకులను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఒక ఆత్మను పొందుకోవడానికి నీ మోకాల జీవితం అనేది సిద్ధంగా ఉందా? మోకాల అనుభవం అనేది నీ జీవితంలో ఉందా? ఆత్మ అప్పుడే నీ జీవితంలోనికి వస్తాడు. ఈ ఉపవాస దినాల్లో తన ఆత్మతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. మరి నీవు సిద్ధమా? ఇదే ప్రశ్న. ఈ వాక్యంను దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.